మనం తిరుమలకి వెళ్ళినప్పుడు గోవిందా గోవిందా అని అంటారు కదా, అలా ఎందుకు అంటామో మీకు తెలుసా? వెంకటేశ్వర స్వామి గడ్డానికి పచ్చ కర్పూరం ఎందుకు పెడతారో మీకు తెలుసా? వెంకటేశ్వర స్వామి కళ్ళు కనబడకుండా అంత పెద్ద నామం ఎందుకు పెడతారో మీకు తెలుసా? తిరుమల కొండ మీద మొదటిగా నివసించిన మనిషి ఎవరో మీకు తెలుసా? తిరుమలలో వెంకటేశ్వర స్వామికి మొదటి నైవేద్యంగా పెరుగన్నం ఒక మట్టి కొండలోనే ఎందుకు పెడతారో మీకు తెలుసా? వెంకటేశ్వర స్వామికి మనం జుట్టు ఎందుకు ఇస్తామో మీకు తెలుసా? వెంకటేశ్వర స్వామికి కుబేరుడి దగ్గర ఆవు ఎందుకు చేశాడో మీకు తెలుసా? తిరుమలకి వెళ్ళినప్పుడు ఏ తప్పులు అస్సలు చేయకూడదో మీకు తెలుసా? ఇవన్నీ ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామి భక్తులు ఈ వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. వెంకటేశ్వర స్వామికి పద్మావతితో మరియు లక్ష్మీదేవితో వివాహం అవుతుంది. ఒక రోజు వైకుంఠంలో వెంకటేశ్వర స్వామి ఉయ్యాల మీద ఊగుతూ పడుకుని ఉంటారు. లక్ష్మీదేవి మరియు పద్మావతి దేవి ఇద్దరు తిరుమల కొండ గురించి అలాగే శ్రీనివాసుడు గురించి గొడవ పడతారు. తిరుమల కొండ గురించి అలాగే శ్రీనివాసుడు గురించి నాకు ఎక్కువ తెలుసు అని పద్మావతి దేవి అంటుంటే, లేదు లేదు నాకే ఎక్కువ ఈ కొండ గురించి అలాగే శ్రీనివాసుడు గురించి తెలుసు అని లక్ష్మీదేవి అంటుంది. అలా వారి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు శ్రీనివాసుడు, వామ్మో వీళ్ళు ఇద్దరు మళ్ళీ గొడవ మొదలు పెట్టారా, ఇక నేను నిద్రపోయినట్లే అని అనుకుని ఒక ఉపాయం వేస్తాడు. ఆయన నిద్రపోతూ సరదాగా ఒక ఇటుక వేస్తాడు. అంతే, ఒక్కసారిగా వారు ఇద్దరు తిరుమల కొండ గురించి తెలిసిన విషయాలు అన్ని మరచిపోతారు. పద్మావతి మరియు లక్ష్మీదేవి ఇద్దరు పరిగెత్తుకుంటూ శ్రీనివాసుడి దగ్గరికి వస్తారు. స్వామి, మాకు ఈ తిరుమల కొండ గురించి చాలా సందేహాలు ఉన్నాయి, ఒకసారి నిద్రలేస్తారా, మీతో మాట్లాడాలి అని పిలుస్తారు. శ్రీనివాసుడు నిద్రలెగిసి, చెప్పండి భార్యలు, మీ సందేహాలు ఏంటి అని సరదాగా అడుగుతాడు. అప్పుడు ఇద్దరు ఉయ్యాల మీద కూర్చుంటారు. మొదటిగా లక్ష్మీదేవి ఇలా అడుగుతుంది, స్వామి, తిరుమల ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ గోవిందా గోవిందా అని పిలుస్తారు కదా, దానికి కారణం ఏంటో చెబుతారా అని అడుగుతుంది. శ్రీనివాసుడు ఆ మాటకు నవ్వుతూ ఇలా చెబుతాడు, ఒక రోజు నేను తిరుమలని సంచరిస్తూ అగత్యముని ఆశ్రమాన్ని చూశాను. ఆ ఆశ్రమంలో ఎన్నో ఆవులు ఉన్నాయి. ఆ ఆవుని నేను పెంచుకుంటే ఎంత బాగుంటుందో అని ఆశ్రమం దగ్గరికి వెళ్ళాను. నన్ను శ్రీనివాసుడని పిలుస్తారు. మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయి కదా, నాకు ఒక ఆవుని పెంచుకోవాలి అని ఉంది, నాకు ఒక గోవుని ఇవ్వగలరా అని భిక్షంలాగా కొడతాడు. నన్ను చూడగానే వచ్చింది సాక్షాత్తు ఆ మహావిష్ణువే అని అతనికి అర్థమైపోయింది. స్వామి వారే నా ఇంటికి వచ్చి భిక్షం అడుగుతున్నాడా అని ఎంతో సంతోషపడతాడు. స్వామి, నీకు ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు, అని వేదాల ప్రకారం ధర్మ పని లేనిదే గోదానం చేయరాదు అంటారు కదా, ఇది మీకు తెలియని విషయం ఏమీ కాదు. రేపు మీరు మీ భార్యను తీసుకుని రండి స్వామి, నేను మీకు గోవుని ఇస్తాను అని చెబుతాడు. నాకు కూడా ఇతను చెప్పింది నిజమే కదా అని అనుకుని, సరే స్వామి, నేను రేపు సతీ సమేతుడు